హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇవ్వండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇవాళ మన ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయో చూసుకుందాం. సో ఇవాళ ఆల్గో లెవెల్స్తో పాటు నేను కూడా అప్డేట్ చేశాను మీకు. సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్గా టర్న్ అయిందని చెప్పి, సో అరౌండ్ ఇక్కడ మార్కెట్లో ఎప్పుడైతే నేను చెప్పానో 1155 అండ్ అక్కడ మీరు ఆల్గో లెవెల్స్ మీరు చూసారనుకోండి, మార్కెట్ అదే 24,750 పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పాను. సో మార్కెట్ అదే లెవెల్స్ దగ్గర ఆల్గో లెవెల్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అది సపోర్ట్కి కన్వర్ట్ అవుతుందో, సో మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒకసారి మార్కెట్ సపోర్ట్ తీసుకొని స్పైక్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయింది 24,950 వైపు. అండ్ 24,950 అండ్ 25,000 లెవెల్ మనకు తెలిసిందే రెసిస్టెన్స్ ఉండే. సో ఎవరైతే ఈ అప్డేట్స్ చూసి మీకు హెల్ప్ అయ్యి అనుకోండి, ప్రాఫిట్స్ చేసినట్టయితే కింద కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం చార్ట్ మీదకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ ఓవరాల్గా 86 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 188 పాయింట్స్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. బట్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో ఇంకా కూడా ప్రైస్ ఒక స్ట్రక్చర్ మనకి వేరే స్ట్రక్చర్ ఉంది, నిన్న కూడా డిస్కస్ చేసాము. అండ్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, నిఫ్టీకి 25,000 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్, సెన్సెక్స్కి 82,000 లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో నిఫ్టీ 25,000 లెవెల్ కింద ఉన్నంత సేపు సెల్ ఆన్ రైజ్, ఓకే, సెల్ ఆన్ రైజ్ బేరిష్ ప్యాటర్న్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డౌన్ సైడ్లో 24,600 జోన్ దగ్గర మనకి బయర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి బయింగ్ జోన్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్గానే ఫస్ట్ మీరు పుట్ సైడ్ ఎంటర్ అవ్వకండి అని కూడా చెప్పాను, ఓకే. సో ఇనిషియల్గా మీరు చూసారనుకోండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఇక్కడ మీరు చూస్తే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. అండ్ ఇక్కడ మనకి ఆల్గో లెవెల్స్ దగ్గర సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్లో 2 క్యాండిల్స్ మీరు చూస్తే మార్కెట్లో స్ట్రాంగ్ బుల్లిష్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే డే లోస్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుందో, ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకుంది. సో ఆల్మోస్ట్ 24,640 ఆర్ 650 లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇక్కడ బ్రేక్ అయిందో అక్కడ నేను ఇంటిమేట్ చేశాను మీకు, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఏదైతే 24,750 పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఏంటంటే ఎవ్రీడే ఆల్గో లెవెల్స్లో అప్ సైడ్లో ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్, ఎస్జెడ్ అంటే సపోర్ట్ లెవెల్స్. సో ఇంట్రాడేలో 2 థింగ్స్ అవుతాయి, ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్. సో ఈ పాయింట్లో ఏదన్నా మార్కెట్లో రివర్సల్ అవ్వాలంటే అప్ సైడ్ వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ప్లేస్లో రివర్సల్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ప్లేస్లో రివర్సల్ అవ్వకుండా దాన్ని బ్రేక్ చేసింది అంటే అది ట్రెండ్ కంటిన్యూషన్ అవుతున్నట్టు. అండ్ మనం రీటెస్ట్లో ఇక్కడ సపోర్ట్స్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి 200 పాయింట్స్ పైగా అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మీకు 24,950 25,000 లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఎం ప్యాటర్న్. దాని తర్వాత మార్కెట్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఆల్గో లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది. సో రేపటి ప్లాన్ ఏంటి? సో మార్కెట్ వచ్చేసి క్లియర్ అండి, మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళాలనుకోండి. మనకి ఇవాళ ఏదైతే మార్కెట్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, హైస్ చేసింది కదా, ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఫర్దర్ మనం అప్ సైడ్ పాజిటివ్గా ఉండొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉంటేనే మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఓకే. సో డౌన్ సైడ్కి మార్కెట్ రావాలనుకోండి, ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసింది, ఇవాళ క్లోజింగ్ పాయింట్లో హోల్డ్ చేసింది. సో 24,750 అండ్ 24,700 కిందికి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో, సింపుల్, ఓకే. అండ్ నిఫ్టీ స్టిల్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఇంకా కూడా లోవర్ లో అండ్ లోవర్ హై స్ట్రక్చర్లోనే ఉంది, అంటే బేరిష్ స్ట్రక్చర్లోనే ఉంది నిఫ్టీ, ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఇనిషియల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఉంది కదా, దగ్గర ఈ ఇక్కడ పాయింట్లో మీకు హైగా అనిపిస్తుంది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర. దాని తర్వాత మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర 55,500 అండ్ 55,600 హిస్టరీ మీరు చెక్ చేశారనుకోండి, బ్యాక్ క్యాండిల్స్టిక్ డేటా. సో ఈ లెవెల్స్లో కొద్దిగా సపోర్ట్ కూడా ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసి అండ్ దగ్గర నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో రెసిస్టెన్స్ కాస్త
సపోర్ట్ అయింది ఇక్కడ, అండ్ దాని తర్వాత మార్కెట్ ఇంకొద్దిగా అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ కూడా బేరిష్ ప్యాటర్న్ అయింది. మార్కెట్ రిజెక్ట్ చేసే ముందు ఒక బేరిష్ ఎం ప్యాటర్న్ మీకు ఫామ్ చేసి కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ వచ్చేసి 55,992 ఆర్ 56,000 దగ్గరగా మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ ఫస్ట్ చూద్దాం, డైలీ టైం ఫ్రేమ్కి. సో నేను బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, స్ట్రాంగ్ బిగ్ క్యాండిల్ ఉంది. స్ట్రాంగ్ బిగ్ క్యాండిల్ అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది, కాకపోతే స్ట్రాంగ్లీ మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ చేసిందంటే ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఈ రేంజ్లో ఉందనుకోండి. సో మార్కెట్ ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 days ఏదైతే ఉందో 3 days ఒక హైస్ అండ్ ఇవాళ హైస్ ఇంపార్టెంట్. దానిపైన కూడా 56,584 ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. సో ప్రైస్ అనేది ఈ లెవెల్స్ని బ్రేక్ చేసినంతసేపు మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బేరిష్ ఉంటుంది. మార్కెట్ ఈ పాయింట్లో అంటే ఎప్పుడైతే మళ్ళీ అగైన్ ఈ లోస్ని బ్రేక్ చేసింది అనుకోండి 55,600 కిందికి వస్తే అప్పుడు ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక బేరిష్ స్ట్రక్చరే కనిపిస్తుంది. లైన్ చార్ట్ కూడా పెట్టి చూపిస్తాను. సో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ నేను లైన్ చార్ట్ పెట్టాను అనుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్యాటర్న్ మీరు చూడండి. సో ఇక్కడ నుంచి మీరు టాప్ అంతా కూడా చూసారనుకోండి బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, మీకు క్లియర్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక ట్రెండ్ అనేది స్టిల్ ఇంకా కూడా బేరిష్లో ఉంది. అండ్ డౌన్ సైడ్లో 55,600 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఆల్గో లెవెల్స్లో కూడా బౌన్స్ వచ్చింది కదా. సో బ్యాక్ డేటా మీరు చూసినట్టయితే 55,500 to 600 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో బౌన్స్ కనిపించింది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పైన. సో ఈ లెవెల్స్ కిందకి వస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ అప్ సైడ్ ఏదైతే ఉందో సో ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్. అప్ సైడ్ ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అయిందనుకోండి అప్పుడు షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవాళ ఏదైతే ఫస్ట్ ట్రెండ్ ఉండేనో అప్ సైడ్ వెళ్ళింది కదా. సో హైస్ చేసింది ఇక్కడ వరకు కదా. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి స్ట్రాంగ్లీ ఈ హైస్ బ్రేక్ చేయాలి. ఇక్కడ ఉన్న హైస్ అన్ని కూడా బ్రేక్ చేసింది అనుకోండి. బ్రేక్ చేయడం అంటే క్లోజ్ చేయడం, అంటే బ్రేక్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయడం. సో ఇవాళ క్లోజ్ చేయలేదు అప్ సైడ్లో. సో అది క్లోజ్ చేసింది అనుకోండి ఏదైనా క్యాండిల్, అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఇంకా అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లో ఉంటే కనుక సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి 55,500 600 బ్రేక్ చేస్తే డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ వెళ్దాం. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్ ఉంటుంది. సో నేను ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సెన్సెక్స్లో చూసినట్టయితే సెన్సెక్స్ యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్లో ఏదైతే ఇక్కడ బులిష్ క్యాండిల్ ఉంది ఇది స్ట్రాంగ్ సపోర్ట్ 80,500 లెవెల్. అండ్ ఇవాళలో కూడా సపోర్ట్ లెవెల్. సో ఇవాళలో కూడా అండ్ ప్రీవియస్లీ ఇదే లెవెల్స్ దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ట్యాప్ చేసింది. ఇది ఒక సపోర్ట్ జోన్. ఓకే, అండ్ కాకపోతే ఇక్కడ మనం చూసామనుకోండి స్ట్రక్చర్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బేరీ స్ట్రక్చర్లోనే ఉంది. సెన్సెక్స్ కూడా మీరు ఇక్కడ లైన్ చార్ట్ పెట్టుకున్నారనుకోండి క్లియర్లీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది మనకి స్టిల్ ఇంకా కూడా లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి 81,584. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక క్లోజ్ చేసింది అనుకోండి, ఇట్లా మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ లెవెల్స్ పైన క్లోజ్ చేస్తే ఇక్కడ కొద్దిగా బులిష్ ప్యాటర్న్ మార్కెట్ అవుతున్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట షార్ట్ కవరింగ్. సో ఇవాళటి హైస్ ఇంపార్టెంట్. ఒకవేళ ప్రైస్ కనుక ఇవాళటి హైస్ పైన కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే అప్ సైడ్కి కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళటి హైస్ మీరు చూసినట్టయితే 81,800 లెవెల్ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది 81,900 అండ్ 82,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ ఈ పాయింట్లో ఆల్రెడీ సెల్లింగ్ ఉంది. సెల్లింగ్ క్యాండిల్ కూడా మీకు కనిపిస్తుంది దగ్గర హైస్ నుంచి రిజెక్ట్ చేసింది. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళటి క్లోజింగ్ ప్రైస్ ఉందో సో క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆ లెవెల్స్ కన్నా మార్కెట్ కనుక కింద ఉందనుకోండి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ వచ్చేసి 80,500 కిందికి వస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మార్కెట్లో నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ ఈ రేంజ్లో ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ చేయకండి. బికాజ్ ఇక్కడ 81,900 to 82,000 అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో ఇక్కడ మనం చూసామనుకోండి ఇవాళ ఏదైతే
లో ఉందో 80,695 ఆర్ 80,600 500 లెవెల్స్ ఈ ఉందో ఈ రేంజ్లో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ ఇక్కడ నుంచి రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది, సో ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఇది అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ క్లియర్లీ, అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్ 79,500 ఆర్ 80,000 లెవెల్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే కొంచెం చూసి ట్రేడ్ చేయండి సెన్సెక్స్లో. అండ్ అదేవిధంగా నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో మనం చూసామనుకోండి కంటిన్యూస్లీ నిఫ్టీలో బేరీ స్ట్రక్చర్ ఉంది కదా, సో నిఫ్టీ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాంగ్లీ బులిష్ అవ్వాలంటే 25,000 లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవునప్పుడే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డౌన్ సైడ్కి 24,602 అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇవాళ హై ఉందో సో అది వచ్చేసి 24,956 ఇక్కడ మార్కెట్లో రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. సో మార్కెట్లో ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఈ రేంజ్లో ఉంటే కనుక. ఓకే, సో ఇదర్ మార్కెట్ని ప్రైస్ డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వనివ్వండి, లేకుంటే ఐస్ అయినా బ్రేక్ అవ్వనివ్వండి. ఎందుకంటే ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో అవన్నీ పైన మార్కెట్ క్లోజ్ చేయలేదు ఇవాళ క్యాండిల్ కాబట్టి అంత స్ట్రాంగ్లీ కూడా మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ మనకి కనిపించట్లేదు. ఓకే, సో హైయర్స్ సైడ్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో దాని కింద కనుక ట్రేడ్ అవుతుంది అండ్ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి 24,900 లెవెల్ మనకి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ చూస్తాం. 24,900 కాల్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తాం. మనం 24,900 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 50,000 67,008 25,000 లెవెల్ దగ్గర మనకి 67 కనిపిస్తుంది అండ్ 25,200 లెవెల్ దగ్గర 50,000 కనిపిస్తుంది. సో ఇవాళ ఏదైతే ఎక్స్పైర్ అయిందో దాంట్లో ఎక్కువగా డేటా ఉంటుంది. ఇది నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ కాబట్టి సో ఇంకా డేటా ప్రాపర్గా యాడ్ అయ్యి ఉండదు. రేపు ఆర్ మండే వరకు ప్రాపర్ డేటా అనేది మనకి ఆప్షన్ చైన్ పైన కనిపిస్తుంది. అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,700 లెవెల్ అండ్ దాని కింద 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో US30 డౌ జోన్స్ వచ్చేసి 100 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US టెక్ 100 కూడా పాజిటివ్లో కనిపిస్తుంది 320 పాయింట్స్. డాక్స్ వచ్చేసి 76 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది యూరోపియన్ మార్కెట్స్. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 200 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. అంటే ఏషియన్ మార్కెట్స్ ఒక్క దాంట్లోనే మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. అదర్ మనకి యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నట్టే 73 పాయింట్స్ అంటే. సో US మార్కెట్స్ ఒక్కటి స్ట్రాంగ్లీ పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇథేరియం అండ్ బిట్కాయిన్ BTCకి వెళ్దాం. సో బిట్కాయిన్కి వెళ్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టోలో ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. దాని తర్వాత మనం ఇక్కడ బిట్కాయిన్లో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి నిన్న చాలా వాలటైల్ ఉండే బికాస్ నిన్న ఈవెంట్స్ ఉండే కాబట్టి. సో డౌన్ సైడ్కి నిన్న మార్కెట్ వచ్చి అండ్ అక్కడ నుంచి రికవరీ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో నిన్న న్యూస్ బేస్డ్ ఈ మూవ్స్ అన్నీ కూడా ఇక్కడ డౌన్ సైడ్కి మార్కెట్ ఎప్పుడైతే న్యూస్ వచ్చాయో సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే $1,16,000 కిందికి కూడా వెళ్ళింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఎవరైతే క్యాప్చర్ చేశారో చాలా బాగుండే. సో నేనైతే క్యాప్చర్ చేయలే బికాస్ బిజీగా ఉండే కాబట్టి ఆ టైంలో. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది మాట్లాడుకుందాం. సో ఇక్కడ కనుక మనకి ఏదైనా ఆపర్చునిటీ దొరికితే మనం ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో ఇంకొక లెవెల్ డ్రా చేస్తాను. సో ఈ పాయింట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్స్ హోల్డ్ చేసి రిజెక్ట్ చేసింది ఈ పాయింట్లో అండ్ ఇక్కడ ఈ పాయింట్లో. సో ఇక్కడ అప్ సైడ్లో ఇక్కడ నుంచి కూడా కొంచెం సెల్లింగ్ ఉంది. సో మార్కెట్ కనుక ఇప్పుడు 1,18,561లో ఉంది. సో మార్కెట్ ఇంకొద్దిగా స్ట్రాంగ్గా వెళ్ళి ఈ లెవెల్స్ నుంచి బ్రేక్ చేస్తుందా లేదా లేకుంటే రిజెక్ట్ చేస్తుందా చూడండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ చేస్తే అప్పుడు ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మనం అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 1,19,500 $1,20,000 వరకు మార్కెట్లో ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి ఇది 1,19,100 or 200 పైన మార్కెట్లో ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని డౌన్ సైడ్ని మళ్ళీ టార్గెట్ చేయొచ్చు. $1,18,000 మనం టార్గెట్ చేయొచ్చు. సో కొద్దిగా వెయిట్ చేసి ఎంటర్ తీసుకోండి. సో ఇప్పుడైతే పేషెన్స్గా బిట్కాయిన్లో అండ్ అదేవిధంగా బిట్కాయిన్ వచ్చేసి కంటిన్యూస్లీ చాలా రోజుల నుంచి ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక కన్ఫ్యూజన్ని కూడా క్రియేట్ చేసి పెట్టింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి 15th జూలై నుంచి ఇవాళ 31st జూలై ఆల్మోస్ట్ ఆల్ 15 days నుంచి మార్కెట్ వచ్చేసి కంప్లీట్లీ ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది బిట్కాయిన్. అండ్ ఇథేరియం వచ్చేసి మీరు చూసినట్టయితే ఇథేరియంలో కూడా మనం చూస్తే
ఆల్మోస్ట్ 21st జూలై నుంచి ఇవాళ మార్కెట్ 31st జూలై మార్కెట్ కంప్లీట్లీ ఒక రేంజ్లోనే ఉంది. ఇక్కడ చూస్తే కంటిన్యూస్లీ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఈధర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, సో ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 3964 లెవెల్ బ్రేక్ అవుతే మార్కెట్ $4,000 దగ్గరలో అది బ్రేక్ అవుతే అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ బ్రేక్ కాకుండా డౌన్ సైడ్లో బ్రేక్ అవ్వాలంటే మార్కెట్ ఇక్కడ 3600 కిందికి వస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 3600 కిందికి వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్కి 3200 అండ్ 3400 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైతే ర్యాలీ ఉందో దాని తర్వాత మార్కెట్ ఇక్కడ బేస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఈధర్ ట్రెండ్ కంటిన్యూషన్ అన్న రావాలి, లేకుంటే రివర్సల్ అన్న రావాలి. సో వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఇక్కడ 2 లెవెల్స్ డ్రా చేద్దాం మనం. సో ఇక్కడ అప్ సైడ్లో అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ 3600 లెవెల్ దగ్గర అండ్ దానికన్నా కింద స్లైట్లీ కూడా కొన్ని లోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం బఫర్లో 3500 అండ్ 3600 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్ స్ట్రాంగ్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే ట్రెండ్ ఉందో, సో ట్రెండ్ వచ్చేసి బుల్లిష్ ట్రెండ్ ఉంది అండ్ హయ్యర్ హైస్లోనే మార్కెట్ ఉంది. స్టిల్ ఇంకా కూడా మనం చూసామనుకోండి, ఇక్కడ నుంచి ప్రీవియస్ ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ ప్యాటర్న్లోనే ఉంది. కాబట్టి సో సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది మార్కెట్. ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్ చేస్తుందో 3964 ఆర్ 3970 బ్రేక్ చేస్తుందో అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ ఇంకా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, రివర్సల్ రావాలి మార్కెట్ ఇక్కడ నుంచి అంటే స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్ ఈథేరియం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్టు అప్పుడు డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 3200 అండ్ 3400 వరకు ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈథేరియంలో. ఒకవేళ మీరు బిట్ కాయిన్లో కానీ ఈథేరియంలో ట్రేడ్ చేయాలనుకుంటే కనుక 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్. సో డెల్టా ఎక్స్చేంజ్ FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. సో చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అండ్ మాస్టర్ క్లాస్ కూడా ఉంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనం ప్లేలిస్ట్కి వచ్చారనుకోండి మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ పైన. సో ప్లేలిస్ట్కి వస్తే ఇక్కడ F&O ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది. ఒకవేళ మీరు క్రిప్టో స్టార్ట్ చేయాలనుకున్న ఈ వీడియోస్ చూడండి. సో టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా చాట్స్ యాడ్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి, సో స్ట్రాటజీ ఏంటి కంప్లీట్లీ, అంటే ఎంట్రీస్ ఎలా, స్టాప్ లాస్ ఎలా, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, కంప్లీట్లీ మాస్టర్ క్లాస్లో అన్నీ కూడా చెప్పాను. వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి మీకు ఇంకా స్ట్రాటజీస్ కానీ ఇంకా తెలుసుకోవాలి, ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లేలిస్ట్ ఉంది, దీన్ని వెళ్ళి చూడండి. ఓకే, అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కింద కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో రిఫరల్ లింక్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మా కమ్యూనిటీతో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు రిఫరల్ లింక్ యూజ్ చేసి మా ప్రీమియం ఛానల్ ఉంది, ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. సో కింద ఉన్న లింక్ నుంచి జాయిన్ అయ్యి రిఫరల్ లింక్ నుంచి అండ్ కోడ్ కూడా యాడ్ చేసి జాయిన్ అయ్యి, దాంతోపాటు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక మిస్టేక్ చేస్తున్నారు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ ఎప్పుడన్నా ఓపెన్ చేసి ఉండి మన లింక్ నుంచి మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, సో ఓల్డ్ కుకీస్ ఉండడం వల్ల సో అది మనకి రిఫరల్ లింక్ రావట్లేదు. సో దయచేసి ఒకవేళ మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా ఆ బ్రౌజర్లో ఓపెన్ చేస్తుంటే కనుక హిస్టరీ డిలీట్ చేయండి, దాని తర్వాత లింక్ ఓపెన్ చేయండి, దాని తర్వాత రిఫరల్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ పెట్టండి. రిఫరల్ కోడ్ TTT10 ఉంటుంది, రిఫరల్ కోడ్ పెట్టి మీరు సేఫ్గా మీరు చేసిన తర్వాత KYC చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకొని కంప్లీట్లీ సెట్ అయిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఏదైతే ఈ స్ట్రాటజీ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో 5 minutes టైం ఫ్రేమ్లో, సో ఈ స్ట్రాటజీ బేస్ చేసుకుని కూడా చాలా మెంబర్స్ ట్రేడ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇక్కడ చూపిస్తాను కూడా నేను. సో ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. సో ఆ సిగ్నల్స్ బేసెస్ పైన కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇవాళ మార్నింగ్ వచ్చింది 5:45 AM బై సిగ్నల్ అండ్ అక్కడ నుంచి ఇథేరియం మూవ్ చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ కొన్నిసార్లు స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి, బికాజ్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు డెఫినెట్లీ మీకు స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతుంది. ఏది కూడా స్ట్రాటజీ 100% వర్క్ అవ్వదు. కాకపోతే మనం దీన్ని ఫిల్టర్ చేసి ట్రేడ్ చేయాలి ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి. సో ఎలా చేయాలనేది కూడా మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఆల్రెడీ పెట్టాను. ఓకే, సో ఇక్కడ ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఉంది అంటే సో మీరు కాయిన్ DCXలో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాయిన్ DCX కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా మీకు
2 crores దగ్గరగా రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే CoinDCXలో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, దాంతోపాటు ట్రేడింగ్ చేయవచ్చు. మనం మోస్ట్లీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి సో ఫ్యూచర్స్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ ట్రేడ్ చేయడానికి. ఆప్షన్స్ అయితే లేదు. ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన చేసుకోవచ్చు. బట్ CoinDCXలో ఫ్యూచర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొకటి మీరు ఏదైనా నేర్చుకోవాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోవచ్చు. దాంతోపాటు CoinDCXలో క్రిప్టో రిలేటెడ్గా లర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కూడా వీడియోస్ చేసి పెట్టారు వీళ్ళు. సో మీరు కావాల్సి వస్తే ఇక్కడ నుంచి కూడా చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ది లింక్ CoinDCX లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి రెఫరల్ లింక్ యూజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూజ్ చేసి మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాని అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ రెఫరల్ లింక్ నుంచి క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే ఆల్రెడీ రీసెంట్గా వీడియో కూడా చేశాను. ఇక్కడ మీకు చూడండి CoinDCX పైన ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలని ఈ వీడియో చూసారంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ CoinDCXతో గురించి కూడా వస్తుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే క్రిప్టో రిలేటెడ్గా న్యూ వీడియోస్ వస్తుంటాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఆల్గో లెవెల్స్ అనేవి ఎవ్రీ డే మార్నింగ్ ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉంటాను. సో అది మిస్ అవ్వద్దు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఛానల్ని కూడా ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.